ఈ చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో ఇలాగే తయారు చేస్తారు కాబట్టి హోటల్లో తయారు చేసినవి. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె వీటెక్కిన తర్వాత ఒక 10 మిరపకాయలను వేసి ఇలాగా దూరగా వేపించుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఇలా ఈ మిరపకాయలు అనేది ఎక్కువ తక్కువ తీసుకోవాలి. చూడండి, ఇలా సన్నని మంట మీద ఇలా దూరగా వేపించుకున్న తర్వాత మనము స్టవ్ ఆపేసుకుని ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు వేసి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ వేపించుకున్న మిరపకాయలను కూడా ఈ చింతపండు నానబెట్టుకున్న గిన్నెలోకి వేసి ఇలాగా అంతా వాటర్లోని మిరపకాయలు నానేటట్టు ఇలా కలుపుకుని నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపలని దీనికి కావాల్సినవి చూసేద్దాము. ఒక ప్లేట్లోకి ఒక 2 ఉల్లిపాయలని పొట్టు తీసి ఇలాగా కట్ చేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు ఒక 8 ఎల్లుల్లిపాయలు చిన్న బెల్లం ముక్క తీసుకోవాలి. అలాగే పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూను, అలాగే 2 ఎండుమిర్చి, ఒక రమ్మ కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇప్పుడు ఉల్లిపాయల్ని, ఎల్లుల్ని, బెల్లాన్ని మిక్సీ పట్టేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకుని చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. ఇంకా కారం, సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. చింతపండు నానబెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, ఎల్లుల్లి, బెల్లము కలిపి మిక్సీ పట్టేసుకున్నాము కదా. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడానికి మనం ముందుగా పోపు దినుసులు అన్నీ చూసాం కదా. ఇప్పుడు మరొక గిన్నె స్టవ్ పై పెట్టి పావు కప్పు నూనె పోసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసి వేపించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ఇవన్నీ పచ్చి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి, అంటే పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఇది కాస్త దగ్గరికంట అయ్యేటంత వరకు ఇలాగా పోపు దినుసులతో పాటు ఇలా ఉడకనివ్వాలి. ఇలా దగ్గరికంట అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా టేస్ట్గా చాలా బాగుంటుంది. అలాగే మనకి కొద్దిగా చేసుకుంటే ఒక రోజుకే ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక రోజు కూడా తినొచ్చు. ఇంకా మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇలాగ మన ఈ చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో ఇలాగే తయారు చేస్తారు కాబట్టి హోటల్లో తయారు చేసిన విధంగా మన ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.